ఆడపిల్లల జోలికొస్తే వదిలేదే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆడపిల్లలను కన్నెత్తి చూడటానికి భయపడే రోజు తీసుకొస్తానని వార్నింగ్ ఇచ్చారు. కందుకూరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన గత ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్నులు వేసిన గత ప్రభుత్వం చెత్తను మాత్రం తొలగించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్వాహకంతో ఇప్పుడు అప్పులు కూడా దొరకడం లేదని చెప్పారు. అయితే ఎన్ని కష్టాలున్నా ప్రజలకు గొప్ప పాలన అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రజల సెల్ ఫోన్లకే పాలన తీసుకొస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను, 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనల్లా మానవ మృగాలనల్లా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్నులు టౌన్స్లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పన్నేశారు. ఈరోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం, పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్నీ ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు, అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా ఒకటి కాదు, ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క
మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.